నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం। ఈ రోజు వార్తలు। ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్తీ బిజ్లీ యోజన పథకంపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు। బుధవారం స్థానిక కలెక్టరేట్ వశిష్ఠ సమావేశ మందిరం నందు నిర్వహించిన జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు। ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సూర్యఘర్ యోజన కింద ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలల రూపుపైన సోలార్ విద్యుత్తును ఏర్పాటు చేయడానికి సర్వే నిర్వహించి ప్రతిపాదనలు పంపించాలని తెలిపారు। సూర్యఘర్ దరఖాస్తులకు నెట్కాప్ ద్వారా త్వరగా ఆమోదించాలని తెలిపారు। సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటుకు బహిరంగ ప్రదేశాలలో 10 ఎకరాల వరకు స్థలం ఉంటే ఆ ప్రాంతాలను గుర్తించాలని చెప్పారు। ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా పీఎం సూర్యఘర్ ముఫ్తీ బిజ్లీ యోజన పథకం ఫిబ్రవరి 13, 2024న ప్రారంభించిందన్నారు। ఎక్కువ ప్రొడ్యూస్ అయినప్పుడు మనం గ్రిడ్లోకి ఇస్తాము, అది బిల్లు మనకి ఎలక్ట్ కూడా వస్తుంది, అమౌంట్ కూడా వస్తుంది। ప్లస్ మనకి ఎక్కువ కన్సంప్షన్ ఉన్నప్పుడు అది మైనస్ చేసుకుని ఆ బ్యాలెన్స్ మాత్రమే మనం డిపార్ట్మెంట్ నుంచి పే చేయొచ్చు। కాబట్టి చాలా ఈ విషయంలో కాస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు చాలా మంది ఎస్టిమేట్ చేశారు। గవర్నమెంట్ భారీ స్థాయిలో సబ్సిడీ ఇవ్వడంతో మంచిగా ప్రమోట్ చేయొచ్చు। ఒక విలేజ్లో మాత్రం 100% గ్రీన్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ చేయాలి। అంటే డివిజన్స్, కాంగ్రెట్ డివిజన్స్కి ఉంది, హౌస్ హోల్డర్స్కి ఉంది పీఎం సూర్యఘర్ అనేది టేకప్ చేస్తే 1 crore వరకు ఇన్సెంటివ్ కూడా వస్తుంది ఆ విలేజ్కి। అంటే హౌస్ హోల్డ్ ఇన్స్టలేషన్కి 1000 రూపీస్కి గ్రామ పంచాయతీకి వస్తుంది। ఆ గ్రామ పంచాయత్ కావాలంటే అక్కడ లోకల్ ఎస్హెచ్జి ఉమెన్తో కూడా షేర్ చేసుకోవచ్చు। అంటే ఎప్పుడు ఎస్హెచ్జి ఉమెన్ కూడా షేర్ చేసుకోవడం వల్ల ఎప్పుడు వస్తుంది అంటే వారి యొక్క రోల్, వారి యొక్క పార్టిసిపేషన్, వారి యొక్క మోటివేషన్ కనుక గ్రామంలో మంచి ఇంపాక్ట్ కనుక క్రియేట్ చేస్తుందో అంటే గ్రామ పంచాయతీ ఎస్హెచ్జిస్ వాళ్ళని షేర్ చేసుకునే విధంగా అది కూడా చేసుకోవచ్చు। అదర్వైజ్ ఒక 1000 రూపీస్ పర్ ఇన్స్టలేషన్ అయితే మాత్రం ప్రతి విలేజ్కి వస్తుంది। సౌర విద్యుత్ ఏర్పాటుతో ఎంతో నగదు ఆదా అవుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు। భీమవరం పట్టణం హౌసింగ్ బోర్డు కాలనీలో కె సూర్యనారాయణరాజు ఇంటిపై ఏర్పాటు చేసుకున్న సోలార్ విద్యుత్తును బుధవారం జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యుత్ శాఖ అధికారులతో కలిసి స్వయంగా పరిశీలించారు। ఈ సందర్భంలో వినియోగదారుడు కె సూర్యనారాయణరాజుతో సోలార్ విద్యుత్ వాడకంపై ఆయన మాట్లాడారు। గతంలో బిల్లుకి ఇప్పుడు వచ్చే బిల్లుకి ఎంతో వ్యత్యాసం ఉందని, సోలార్ విద్యుత్ ద్వారా బిల్లు చాలా తక్కువ వస్తుందని వినియోగదారుడు చెప్పడంతో జిల్లా జాయింట్ కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు। పాలకోడేరు మండలం విశాఖోడేరు 4వ నెంబర్ హౌసింగ్ లేఅవుట్ను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మిక తనిఖీలు చేశారు। ప్రతి ఇంటిని పరిశీలించి నివాసం ఉంటున్న కాలనీ మహిళలతో జిల్లా కలెక్టర్ మాట్లాడారు। కాలనీలో వర్షం వస్తే జలమలం అవుతుందని, తాగునీరు, డ్రైనేజీ, రహదారులు నిర్మించాలని మహిళలు జిల్లా కలెక్టర్ను కోరారు। ఈ సందర్భంగా కలెక్టర్ స్పందిస్తూ దశల వారీగా మీ సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు। ముందుగా తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూస్తామని చెప్పారు। విశాఖోడేరు 4వ నెంబర్ హౌసింగ్ లేఅవుట్లో మొత్తం 96 ఫ్లాట్లు ఉన్నాయన్నారు। పశ్చిమ గోదావరి జిల్లాలో చోరీకి గురవుతున్న లేక పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లు 8వ విడత సెల్ ఫోన్స్ రికవరీ మరియు పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఐపీఎస్ చేతుల మీదుగా 135 మొబైల్ ఫోన్లను సంబంధిత వ్యక్తులకు అందజేయడం జరిగింది। ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మొబైల్ ఫోన్ చేజార్చుకోవడమో, దొంగిలించబడమో, ప్రయాణాలలో మర్చిపోవడమో జరిగినప్పుడు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న మొబైల్ నంబర్ 9154966503కు వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేసి వచ్చిన లింక్ ద్వారా ఆన్లైన్లో వివరాలు నింపడం ద్వారా జిల్లా ప్రజలు కనీసం పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా చోరీకి గురైన లేక పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను తక్షణమే తిరిగి పొందడానికి అవకాశం ఉంటుందని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఐపీఎస్ తెలియజేశారు। separate water పెట్టండి।
is the main man. Other 5 smartphones to their respective owners. The victims in these cases has been returned. Mali మన తరఫున ప్రజలకి who are losing their cell phones or anybody who is losing, పోలీస్ తరఫున ఒక జిల్లాలో ఒక చాట్ బాక్స్ నమ్మడం జరిగింది. ఒక వాట్సాప్ నంబర్ 9154966503. మరి చెప్తాను, 9154966503. ఆ నంబర్లో సింప్లీ హై పెడితే ఒక మెసేజ్ వస్తుంది. ఇది అడుగుతున్నారు, ఐఎంఈ నంబర్ ఏంటి, ఫోన్ నెంబర్ ఏంటి, ఇంకా 1-2 డీటెయిల్స్ అడుగుతున్నారు. అది పెట్టేస్తే విల్ మూవ్ టు ద నెక్స్ట్ లెవెల్. ఏమైనా ఐఎంఈ నెంబర్ లేకుంటే విల్ బీ ఏబుల్ టు ట్రేస్ ఇట్ బేస్డ్ ఆన్ ద ఫోన్ నెంబర్ ఆల్సో. అవసరం ఉంటే మన వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, అడుగుతున్నారు నేను ఇన్ఫర్మేషన్. సో ఖచ్చితంగా 2 to 3 months or 6 months టైం పడుతుంది ఇన్ సమ్ కేసెస్. బట్ వీఆర్ గెటింగ్ దీస్ సెల్ ఫోన్స్ బ్యాక్ ఇన్ వాట్ ఎవర్ బెస్ట్ పాసిబుల్ కెపాసిటీ. అండ్ ఇమీడియట్లీ ఒక వచ్చిన తర్వాత ఇది ఇట్లాగా ప్రోగ్రామ్ పెట్టేసి అందరూ విక్టిమ్స్కి ఓనర్స్కి సెల్ ఫోన్ రిటర్న్ అవడం జరిగింది. ఫ్యూచర్ రాబోయే రోజుల్లో ఆల్సో ఎనీబడీ హూ ఈస్ ఫేసింగ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ ఆఫ్ లూజింగ్ సెల్ ఫోన్. పశ్చిమ గోదావరి జిల్లాలో మహిళా పోలీసు సిబ్బందితో మహిళా రక్షక టీములను మంగళవారం జిల్లా ఎస్పీ అద్నాన్ నయీ అస్మి ఐపీఎస్ జెండా ఊపి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం యొక్క మొట్టమొదటి ప్రాధాన్యత మహిళల భద్రత అని, మహిళలలో ఆత్మస్థైర్యం నింపాలన్న లక్ష్యంతో పశ్చిమ గోదావరి జిల్లా పోలీసు వారి ఆధ్వర్యంలో మహిళా రక్షక టీమ్స్ ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రతి మహిళ రక్షక వాహనం ద్వారా మహిళా పోలీస్ సిబ్బంది కళాశాలలు, పాఠశాలలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు మరియు పబ్లిక్ ప్లేసులలో గస్తీ తిరుగుతూ ఉంటారని, 112 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా ఏదైనా ఫిర్యాదు అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని అవసరమైన చర్యలు చేపడతారని అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన వెస్ట్ గోదావరి బీపీఓ డిపిఓల నమోదంలో ఈ కార్యక్రమం జరుగుతున్నాయి. మహిళా సురక్ష గురించి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ మన ఉమెన్ కానిస్టేబుల్స్, ఎస్ఐస్తో పాటు ఈ పబ్లిక్ ఆడపిల్ల స్కూల్కి ఇన్వాల్వ్ చేసి ఈ ప్రోగ్రామ్ జరుగుతున్నాయి. మన ఉద్దేశం అది ఉంటే ఉమెన్ గురించి అవేర్నెస్, ఆయన హక్కు ఏముంది, క్రైమ్ ఏముంది, దానికోసం చాలా అవేర్నెస్ పెట్టడం జరిగింది. అది సిగ్గుపడలేకుండా హౌ టు అప్రోచ్ పోలీస్ ఈజీలీ, మన వాళ్ళకి ఎస్ఐస్కి, సిఐస్కి, లేకపోతే ఈజీలీ ఉమెన్ కానిస్టేబుల్స్కి అప్రోచ్ చేసి వేరే క్రైమ్ ఈజ్ ఆర్గనైజ్, ఈదర్ ఈవ్టీజింగ్ జరుగుతున్నాయి, వైలెన్స్ ఇన్సైడ్ ది హౌసెస్ జరుగుతున్నాయి, బట్ ఫర్ బిట్ దిస్ మొలెస్టేషన్ కానీ, హెరాస్మెంట్ కానీ, రేప్ ఉంటే, ఇన్ సమ్ కేసెస్ మర్డర్ ఉంటే ఇమీడియట్లీ రెస్పాండ్ చేయాలి. సో ఇట్ విల్ బీ ఏబుల్ టు డిటెక్ట్. బట్ హౌ టు ప్రొటెక్ట్ ఆల్ దీస్ క్రైమ్స్ ఆల్సో, ఎస్పెషలీ ఇన్ సోషల్ మీడియా లైక్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్, హౌ టు అవాయిడ్ యువర్ సోషల్ ప్రెడిటర్స్ అండ్ ఆల్. చాలామంది వీడియోస్ మన దగ్గర ఉన్నాయి. వీ విల్ ప్రచారం చేసి హౌ టు అవాయిడ్ సచ్ కైండ్ ఆఫ్ పీపుల్, బోత్ ఫర్ మేల్స్ అండ్ ఫీమేల్స్ జరుగుతున్నాయి. సో విల్ ఇన్షూర్. అత్తిలి శివారు గోగులమ్మపేటలో నూతనంగా నిర్మించే శ్రీ గోగులమ్మ అమ్మవారి ఆలయ నిర్మాణానికి బుధవారం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. గ్రామానికి చెందిన దాసరి శ్రీనివాస్, కురెల్ల శ్రీనివాస దంపతులు భూమి పూజ కార్యక్రమాలు చేశారు. అర్చకులు శర్మ శంకుస్థాపన పూజాధికారులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజలు, కూటమి పార్టీ నాయకులు పాల్గొన్నారు. సుందర ఆలయ శ్రీ చందనం సమర్పయామి. ఉపమాగ్రావయామి. మహారాజ కోటి సూర్య నమస్కారం సమర్పయామి. బ్రహ్మాండమావాహయామి. కాత్యాయనాయ విద్మహే కన్యకుమార
గ్రంథాలయాలు విజ్ఞాన కేంద్రాలు అని వాటిని సద్వినియోగం చేసుకోవాలని రిటైర్డ్ గ్రంథపాలకుడు గంధం శేషవేంద్రరావు అన్నారు. అత్తిలి శాఖ గ్రంథాలయంలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సందర్భంగా బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ప్రతిరోజు గ్రంథాలయానికి వెళ్లేలా విద్యార్థులు అలవాటు చేసుకోవాలని ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుని పి శ్రీతల్లి కోరారు. విశ్రాంత ఉపాధ్యాయుడు కె గాబ్రియల్ జాన్, అమర్ ఆర్ట్ అకాడమీ అధినేత అమర్, ఆర్ దానకృష్ణ, గ్రంథాలయాధికారి డి కృష్ణారావు, మహాలక్ష్మి, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. అత్తిలి మండలం దంతుబల్లి, ఉనికిలి గ్రామాల్లో బుధవారం పొలం పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా ధాన్యం కొనుగోలుపై వ్యవసాయాధికారి టి.కె. రాజేష్ రైతులకు వివరించారు. రైతులు తమకు నచ్చిన మిల్లుకి ధాన్యం పంపుటకు వెసులుబాటు కలదని అన్నారు. రైతులు రైతు భరోసా కేంద్రాలలో ధాన్యాన్ని విక్రయించి తమ ధాన్యానికి మద్దతు ధర పొందాలనేది ప్రభుత్వ ధ్యేయమన్నారు. అత్తిలి మండలంలో 20 రైతు భరోసా కేంద్రాలలో ధాన్యం కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. అత్తిలి ఎంపీడీఓ కార్యాలయంలో రేపటి నుంచి 4 రోజుల పాటు గ్యాస్ ఈకేవైసీ పెండింగ్ నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అత్తిలి హెచ్పీ గ్యాస్ యాజమాన్యం గుడిమెట్ల వెంకటరెడ్డి తెలిపారు. ఈ అవకాశం గ్యాస్ వినియోగదారులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో 60 లక్షలకు పైబడి ఉన్న భవన నిర్మాణ కార్మికుల కోసం వ్యవస్థాపితమైన సంక్షేమ బోర్డుకు సంబంధించి తణుకు ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ ప్రస్తావించి దానికి సంబంధించిన ప్రశ్నలు అడిగారు. ఈ సంక్షేమ బోర్డులో 110 రూపాయల సభ్యత్వం తీసుకుని భవన నిర్మాణ కార్మికులు మెంబర్గా ఉన్నారు. ఈ బోర్డు నుండి ప్రమాద బీమా 5 లక్షలు, సహజ మరణానికి 80,000, పెళ్లి కనుకగా 20,000, పిల్లల చదువులకు స్కాలర్షిప్ మరియు ఇతర అవసరాలకు నిధులు సమకూర్చేవారు. అయితే 2019 సంవత్సరం నుంచి జగన్ ప్రభుత్వం ఈ బోర్డును పట్టించుకోకుండా వదిలేయటమే కాకుండా కనీసం కార్మికులు చేసుకున్న క్లెయిమ్స్ కూడా పరిష్కరించలేదు. కార్మికుల సొమ్మును ఇతర పనులకు మళ్లించారని అనుమానాలు కార్మికులు వ్యక్తం చేయడంతో ఈ బోర్డులో కార్మికుల ద్వారా సేకరించిన నిధులు ఎన్ని ఉండాలి, ఎన్ని ఉన్నాయి, ఇతర పథకాలకు ఈ బోర్డు నిధులు ఏమైనా మళ్లించారా, 2019 నుంచి ఎన్ని క్లెయిములు పెండింగ్ లో ఉన్నాయో చెప్పాలని ప్రశ్నించారు. ముఖ్యంగా దీనికి మంత్రి గారు చెప్పిన దానికి కొంచెం బ్రీఫ్గా నేను యాడ్ చేస్తాను అధ్యక్ష. అంటే ఇన్ఫర్మేషన్ అధ్యక్ష ఏం లేదు అధ్యక్ష, ఇది మంత్రి గారు చెప్పింది కార్మికుల మండలికి సంబంధించి కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం వాస్తవేనా అంటే కాదని అన్నారు అధ్యక్ష. దానికి సంబంధించి మంత్రి గారు చెప్పేది ఇతర పథకాలు ఉన్నాయి, కళ్యాణమస్తు, ఇతర వెనకబడిన బీమా ఇటువంటివన్నీ ఉన్నాయని చెప్పారు అధ్యక్ష. కానీ నేను చెప్పేది ఏంటంటే అధ్యక్ష, ఈ కార్మికుల సంక్షేమ బోర్డు అనేది రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్య అధ్యక్ష. దాదాపు 60 లక్షల మంది కార్మికులు ఎంతో పోరాటం చేసిన తర్వాత ఈ కార్మిక బోర్డుని 2009లో ఏర్పాటు చేసి ఈ కార్మిక బోర్డులో సభ్యత్వానికి ఒక్కొక్క భవన నిర్మాణ కార్మికులకి సంబంధించింది అధ్యక్ష. ఇది సభ్యత్వానికి 110 రూపాయలు చెల్లించి కార్మిక బోర్డులో సభ్యత్వం తీసుకున్న తర్వాత
ఎక్కడైతే భవన నిర్మాణాలు జరుగుతున్నాయో దానికి సంబంధించిన 1% సెషన్ కూడా దీనికి యాడ్ చేసి ఈ వెల్ఫేర్ బోర్డుకి సంబంధించినటువంటి నిధుల్ని సమీకరించారు అధ్యక్ష. ప్రభుత్వ కార్యక్రమాలతో సంక్షేమ కార్యక్రమాలతో సంబంధం లేకుండా ప్రభుత్వం మీద ఎటువంటి భారం పడకుండా ఈ సంక్షేమ బోర్డు నుంచి భవన నిర్మాణ కార్మికుల ప్రయోజనాలను కాపాడాలనే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఇందులో ముఖ్యంగా ఈ వెల్ఫేర్ బోర్డుకి సంబంధించి ప్రమాదవశాత్తు ఎవరైనా సంక్షేమ పథకాలు మంత్రి గారు చెప్పారు అధ్యక్ష, దానికన్నా ఎక్కువగా ఎవరైనా భవన నిర్మాణ కార్మికులు ప్రమాదవశాత్తు పడిపోయి మరణించినప్పుడు కార్మికునికి 5 లక్షల రూపాయలు బీమా, అదేవిధంగా సహజ మరణం పొందితే 80,000 రూపాయలు ఇచ్చేలాగా, కార్మికుల భార్యకి డెలివరీస్కి 20,000 చొప్పున ఇచ్చే విధంగా 2 డెలివరీస్ వరకు, అలాగే ఆడపిల్లలకి పెళ్లి కానుకగా 20,000 రూపాయలు ఇచ్చే విధంగా, చదువుకోవడానికి స్కాలర్షిప్లు ఇచ్చే విధంగా, ఈ విధంగా రకరకాల స్కీమ్స్ కూడా ఈ వెల్ఫేర్ బోర్డులో పెట్టడం జరిగింది అధ్యక్ష. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వెల్ఫేర్ బోర్డుని పట్టించుకోకుండా వదిలేసి క్లెయిమ్లు ఏదైతే వీళ్ళు చేసుకుంటున్నారో ఆ క్లెయిమ్లను కూడా పరిష్కరించలేదు అధ్యక్ష. నేను మంత్రి గారిని అడిగేది ఏంటంటే, ఈ వెల్ఫేర్ బోర్డులో ఎంత నిధులు ఉన్నాయి కార్మికులకు సంబంధించింది, కార్మికులు పెట్టినటువంటి నిధులు అధ్యక్ష, ఇది ప్రభుత్వం నుంచి బడ్జెట్లో కేటాయించింది కాదు. ఈ వెల్ఫేర్ బోర్డులో కార్మికులు సేకరించిన నిధులు ఎంత ఉండాలి, ఈ రోజు ఉన్నాయా నిధులు, లేకపోతే వేరే ఇతర పథకాలకి డైవర్ట్ చేశారా? ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ బుధవారం ఎస్డబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంలో తణుకు డిపో ముందు కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా నాయకులు కె నోగరాజు మాట్లాడుతూ ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం నాటి నుండి కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నారని అన్నారు. 1/2019 సర్క్యులర్ని అమలు చేయడం లేదని అన్నారు. కార్మికుల పనిభారం తగ్గించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని అన్నారు. జిల్లా అధ్యక్షులు టీవీఎస్ మూర్తి మాట్లాడుతూ డ్యామేజ్ రికవరీ విధానాన్ని ఆపాలని, పెంచిన అలవెన్స్లను వెంటనే విడుదల చేయాలని, కొత్త వారిని ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డిపో కార్యదర్శి ఎన్ శ్రీనివాసు, అధ్యక్షులు ఏ ప్రసాద్, సిఐటియు నాయకులు కామన మునిస్వామి, ఆర్వి దుర్గారావు, టీవీఎస్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. తణుకు శాఖ గ్రంథాలయంలో నిర్వహించిన జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా వివిధ పోటీలలో గెలుపొందిన 30 మంది విద్యార్థులకు తణుకు మానవతా సంస్థ సహాయంతో బహుమతులు అందజేశారు. గ్రంథాలయాధికారి కె సుగుణకుమారి అధ్యక్షతన జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో మానవతా శాంతిరేలీ చైర్మన్ గమని రాంబాబు, జిల్లా కన్వీనర్ ఎస్వి సతీష్ బాబు, కార్యదర్శి బి రామకాశి, కౌరు వెంకటేశ్వరులు, పాతూరు శివనారాయణ, ఆలపాటి సుబ్బారావు, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. గ్రంథాలయ సిబ్బంది పృథ్వీనారాయణ, దేవిశ్రీలు కృతజ్ఞతలు తెలిపారు. శాసన మండలిలో ప్యానెల్ స్పీకర్గా వంక రవీంద్రనాథ్ వ్యవహరించారు. సాంఘిక సంక్షేమ శాఖ ప్రభుత్వ ఎస్సీ వసతి గృహాలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని అద్దె భవనాల్లో ఉన్నాయి అని ప్రశ్నించారు. బాలికల వసతి గృహాల్లో తీసుకుంటున్న భద్రతా చర్యలు ఏమిటి అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని అన్ని వసతి గృహాలకు ప్రభుత్వం భవనాలు నిర్మించేందుకు తీసుకున్న చర్యలపై ప్రశ్నించారు. రవీంద్ర గారు. ఈ ప్రశ్న వేయడానికి ప్రధానంగా గత 10 రోజుల క్రితం మా తండ్రి గారి ఒక జ్ఞాపకార్థం కొన్ని దుప్పట్లు పంచాలని మా తరపు చుట్టుపక్కల హాస్టల్స్ వెళ్ళాను అధ్యక్ష. అక్కడ హాస్టల్స్లో పరిస్థితి చాలా దయనీయంగా ఉంది అధ్యక్ష. అక్కడ పడుకోవడానికి మంచాలు లేవు, పరుపులు లేవు, కిటికీలు లేవండి, కిటికీలకి మెషలు లేవు, కొన్ని కిటికీలు పూర్తిగా ఊడిపోయినాయి, అలా దోమతెరలు లేవు. ఈ 5 మనం సమస్య తెలుసుకుంటే సమస్య పరిష్కారం చేసుకుందాం. ఇది ఎప్పుడు వచ్చింది ఏంటి అది వద్దులేండి అధ్యక్ష. ఇప్పుడు మీరు మంత్రి గారు మీరు నూతన ప్రభుత్వం సమస్య ఇప్పుడుదని కాదు, ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసినా అంత ముందు చేయకపోయినా కూడా అది సమస్యే కదా. సమస్య పరిష్కారం చేసుకోవడం కోసం కదా ఇప్పుడు పేద పిల్లలది కదా మనం కూర్చున్నది. ఈ 6 నెలలు బట్టి కూడా మీరు ఏం అడుగుతున్నారు ఏమండి? మీరు అడగండి, మీ ప్రశ్న అడగనిస్తే నేను అడుగుతాను. అలాగే బాలికల వసతి గృహాల్లో అవుటర్ సైడ్ సెక్యూరిటీ అక్కడ అది లేదు అధ్యక్ష. సీసీ కెమెరాలు పెట్టాలి. అవుట్ సైడ్ వారికి ఇబ్బంది లేని చోటల్లా సీసీ కెమెరా పెట్టాలి. మరి ముఖ్యంగా ప్రీ మెట్రిక్
ఒక పోస్ట్ మెట్రిక్ అక్కడ చాలా మంది అక్కడ ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. ఇంకా ఇంపార్టెంట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అక్కడ లేరు అధ్యక్ష. సార్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు మీరు ప్రశ్న మీరు ఏమి చేయమంటారో చెప్పండి, ఏం పెట్టాలని ప్రభుత్వం చూసుకుంటుంది. వంటలు చేయడానికి మీరు ఏం కావాలో అడగండి. వంట చేయడానికి స్టాఫ్ కావాలి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.